ప్రస్తుత ప్రపంచంలో ఏదో ఒక కొత్త వ్యాధి లేదా కొత్త వైరస్లు రావటం మనం వింటూనే ఉన్నాం. అయితే ముందు జాగ్రత్త చర్యలు, హెచ్చరికలు లాంటి సూచనలు నిపుణులు చెప్పడంతో ప్రాణాంతక వ్యాధుల నుండి తప్పించుకోగలుగుతున్నాం. అయినా కూడా కొన్ని ప్రదేశాలలో జరిగే మరణాలను మాత్రం ఆపలేకపోతున్నారు నిపుణులు. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి హడలెత్తేస్తోంది. అయితే ముఖ్యంగా ఏ రాష్ట్రంలో వస్తుంది, అసలు ఏంటి స్క్రబ్ టైఫస్, ఎలా వ్యాపిస్తుంది అనే వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ స్క్రబ్ టైఫస్ వ్యాధి సంబంధిత పాజిటివ్ కేసులు నమోదు కావటం ఆందోళనకరంగా మారింది. అయితే కాస్త నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వ్యాధి ఒక కీటకం వల్ల వస్తుందని అంటున్నారు. నల్లిని పోలినట్టు ఉండే ఓ చిన్న కీటకమే స్క్రబ్ టైఫస్. అయితే శ్రీకాకుళం జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నప్పటికీ సమయానికి చికిత్స తీసుకుంటే ఇది పూర్తిగా నయమయ్యే వ్యాధి అని చెబుతున్నారు వైద్యులు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం, ప్రారంభ లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి వ్యవసాయ పంట పొలాలలో పనిచేసిన రైతులకు ఎక్కువగా వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖలో 500కు పైగా కేసులున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక ఈ లక్షణాలతో విజయనగరంలో ఒక మహిళ మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జ్వరం, వాంతులు, అలసట, దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయని, ఫీవర్ తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది అంటువ్యాధి కాదని చెబుతున్నారు వారు. పలు మండలాల్లో చిన్నపిల్లలు, మహిళలు, విద్యార్థులు వరుసగా ఈ వ్యాధి బారిన పడటం పరిస్థితిని మరింత తీవ్రతరం సూచిస్తోంది. అపరిశుభ్రత, తేమ, చెత్త పేరుకుపోవటం, పురుగుల పెరుగుదల వంటి కారణాల వల్ల ప్రబలే ఈ వ్యాధి శీతాకాలంలో మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ఇక సమయానికి వైద్య సహాయం తీసుకుంటే పూర్తిగా నయమయ్యే ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, ముందస్తు జాగ్రత్తలు పాటించడం అత్యంత అవసరమని అంటున్నారు. ఇక స్క్రబ్ టైఫస్ అనే కీటకం పరిణామం, తీవ్రత యొక్క వివరాల్లోకి వెళితే స్క్రబ్ టైఫస్ అనేది చిన్నపాటి పురుగు. ఈ పురుగు కుడితే వచ్చే ఒక ఇన్ఫెక్షన్ వ్యాధి అని అంటున్నారు వైద్యులు. పురుగు కుట్టిన ప్రదేశంలో నల్లటి మచ్చ ఏర్పడుతుందట, దద్దర్లు కూడా వస్తాయట. తర్వాత జ్వరం, దగ్గు, తలనొప్పి, కీళ్ల నొప్పి లక్షణాలు కనిపిస్తాయి. ప్లేట్లెట్లు ఉన్నట్టుండి పడిపోవటం కూడా సాధారణమంట ఈ వ్యాధి యొక్క లక్షణం. అయితే చికిత్స తీసుకోకపోతే ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడు వంటి అవయవాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా శీతాకాలం ప్రారంభమయ్యే అక్టోబర్ నుండి జనవరి వరకు ఈ వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువని అంటున్నారు నిపుణులు. ఇది తేమ ఉన్న పరిసరాల్లో వేగంగా వ్యాప్తి చెందుతుందట. స్క్రబ్ టైఫస్ కేసులు ఏపీలో ప్రధానంగా వ్యాప్తి చెందుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక పాఠశాలలో ఒక విద్యార్థిని కూడా ఈ వ్యాధి బారిన పడింది. ముఖ్యంగా అక్కారపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ కూడా ఈ వ్యాధి బారిన పడింది. అంతేకాక కొంతమంది విద్యార్థులు, శిశువులు కూడా ఈ వ్యాధి బారిన పడటం గమనార్హం. ముఖ్యంగా 9 నెలల శిశువు. ముఖ్యంగా ఈ వ్యాధి వ్యవసాయ భూములు, తేమ ఉన్న పొలాలు, చెత్త పేరుకుపోయిన ప్రదేశాల్లో ఉన్నందున పురుగులు పెరగడానికి అనుకూలంగా ఉంటుందని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇక వ్యాధి ఎక్కువగా పొలాల్లో పనిచేసే రైతులకు, తడి నేలల్లో తిరిగే వారికి, చిన్నారులకు, పాఠశాలల్లో హాస్టల్ విద్యార్థులకు సోకే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తాజాగా కేసులు బయటపడ్డ వారిలో మహిళలు, విద్యార్థులు, శిశువులు, రైతు కుటుంబాలకు చెందిన వ్యక్తులు, అంటే వయసుతో సంబంధం లేకుండా యావత్తు ప్రజలకు ఈ ప్రమాదం ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇక స్క్రబ్ టైఫస్ వ్యాపించడానికి ప్రధాన కారణాలు పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, చెత్త, మురుగు పేరుకుపోవటం, పనికిరాని మొక్కలు, పొదలు ఉండటం, వ్యవసాయ భూములు, కొండచర్యల ప్రాంతాల్లో పురుగులు ఎక్కువగా ఉండటం, శీతాకాలంలో పురుగుల కార్యకలాపాలు పెరగటం, ఈ పురుగు కుట్టిన ప్రతిసారి వెంటనే గుర్తించలేకపోవటం కూడా ఈ వ్యాధి బారిన పడటానికి సమస్య అని అంటున్నారు. ఇక ఈ వ్యాధి నియంత్రణ పూర్తిగా శుభ్రతపై ఆధారపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే ఇంటి పరిసర ప్రాంతాలు చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. తేమ, మురుగు లేకుండా పొడి వాతావరణం ఉంచుకోవాలి. చేతులు, కాళ్లు పూర్తిగా కప్పే దుస్తులను ధరించాలని అంటున్నారు నిపుణులు. పొలాల్లో పని తర్వాత స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. ఎక్కడైనా పురుగు కుట్టిన గుర్తులు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. జ్వరం 3 రోజులకు పైగా కొనసాగితే నిర్లక్ష్యం చేయకుండా రక్త పరీక్షలు చేసుకోవాలని చెబుతున్నారు వైద్యులు. ప్రస్తుత ప్రపంచంలో ఏదో ఒక కొత్త వ్యాధి లేదా కొత్త వైరస్లు రావటం మనం వింటూనే ఉన్నాం. అయితే ముందు జాగ్రత్త చర్యలు, హెచ్చరికలు లాంటి సూచనలు నిపుణులు చెప్పడంతో ప్రాణాంతక వ్యాధుల నుండి తప్పించుకోగలుగుతున్నాం. అయినా కూడా కొన్ని ప్రదేశాలలో జరిగే మరణాలను మాత్రం ఆపలేకపోతున్నారు నిపుణులు. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి హడలెత్తేస్తోంది. అయితే ముఖ్యంగా ఏ రాష్ట్రంలో వస్తుంది, అసలు ఏంటి స్క్రబ్ టైఫస్, ఎలా వ్యాపిస్తుంది అనే వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్క్రైబ్ టైఫస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ స్క్రైబ్ టైఫస్ వ్యాధి సంబంధిత పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. అయితే కాస్త నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వ్యాధి ఒక కీటకం వల్ల వస్తుందని అంటున్నారు. నల్లిని పోలినట్టు ఉండే ఓ చిన్న కీటకమే స్క్రైబ్ టైఫస్. అయితే శ్రీకాకుళం జిల్లాలో స్క్రైబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నప్పటికీ సమయానికి చికిత్స తీసుకుంటే ఇది పూర్తిగా నయమయ్యే వ్యాధి అని చెబుతున్నారు వైద్యులు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం, ప్రారంభ లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే స్క్రైబ్ టైఫస్ అనే వ్యాధి వ్యవసాయ పంట పొలాలలో పనిచేసిన రైతులకు ఎక్కువగా వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్క్రైబ్ టైఫస్ వ్యాధి కేసులు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖలో 500కు పైగా కేసులున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక ఈ లక్షణాలతో విజయనగరంలో ఒక మహిళ మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జ్వరం, వాంతులు, అలసట, దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయని, ఫీవర్ తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది అంటువ్యాధి కాదని చెబుతున్నారు వారు. పలు మండలాల్లో చిన్నపిల్లలు, మహిళలు, విద్యార్థులు వరుసగా ఈ వ్యాధి బారిన పడటం పరిస్థితిని మరింత తీవ్రతరం సూచిస్తోంది. అపరిశుభ్రత, తేమ, చెత్త పేరుకుపోవటం, పురుగుల పెరుగుదల వంటి కారణాల వల్ల ప్రబలే ఈ వ్యాధి శీతాకాలంలో మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ఇక సమయానికి వైద్య సహాయం తీసుకుంటే పూర్తిగా నయమయ్యే ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, ముందస్తు జాగ్రత్తలు పాటించడం అత్యంత అవసరమని అంటున్నారు. ఇక స్క్రైబ్ టైఫస్ అనే కీటకం పరిణామం తీవ్రత యొక్క వివరాల్లోకి వెళితే, స్క్రైబ్ టైఫస్ అనేది చిన్నపాటి పురుగు. ఈ పురుగు కుడితే వచ్చే ఒక ఇన్ఫెక్షన్ వ్యాధి అని అంటున్నారు వైద్యులు. పురుగు కుట్టిన ప్రదేశంలో నల్లటి మచ్చ ఏర్పడుతుందట, దద్దర్లు కూడా వస్తాయట. తర్వాత జ్వరం, దగ్గు, తలనొప్పి, కీళ్ల నొప్పి లక్షణాలు కనిపిస్తాయి. ప్లేట్లెట్లు ఉన్నట్టుండి పడిపోవటం కూడా సాధారణమంట ఈ వ్యాధి యొక్క లక్షణం. అయితే చికిత్స తీసుకోకపోతే ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడు వంటి అవయవాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా శీతాకాలం ప్రారంభమయ్యే అక్టోబర్ నుండి జనవరి వరకు ఈ వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువని అంటున్నారు నిపుణులు. ఇది తేమ ఉన్న పరిసరాల్లో వేగంగా వ్యాప్తి చెందుతుందట. స్క్రైబ్ టైఫస్ కేసులు ఏపీలో ప్రధానంగా వ్యాప్తి చెందుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక పాఠశాలలో ఒక విద్యార్థిని కూడా ఈ వ్యాధి బారిన పడింది. ముఖ్యంగా అక్కారపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ కూడా ఈ వ్యాధి బారిన పడింది. అంతేకాక కొంతమంది విద్యార్థులు, శిశువులు కూడా ఈ వ్యాధి బారిన పడటం గమనార్హం. ముఖ్యంగా 9 నెలల శిశువు. ముఖ్యంగా ఈ వ్యాధి వ్యవసాయ భూములు, తేమ ఉన్న పొలాలు, చెత్త పేరుకుపోయిన ప్రదేశాల్లో ఉన్నందున పురుగులు పెరగడానికి అనుకూలంగా ఉంటుందని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇక వ్యాధి ఎక్కువగా పొలాల్లో పనిచేసే రైతులకు, తడి నేలల్లో తిరిగే వారికి, చిన్నారులకు, పాఠశాలల్లో హాస్టల్ విద్యార్థులకు సోకే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తాజాగా కేసులు బయటపడ్డ వారిలో మహిళలు, విద్యార్థులు, శిశువులు, రైతు కుటుంబాలకు చెందిన వ్యక్తులు, అంటే వయసుతో సంబంధం లేకుండా యావత్తు ప్రజలకు ఈ ప్రమాదం ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇక స్క్రైబ్ టైఫస్ వ్యాపించడానికి ప్రధాన కారణాలు పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, చెత్త, మురుగు పేరుకుపోవటం, పనికిరాని మొక్కలు, పొదలు ఉండటం, వ్యవసాయ భూములు, కొండచెరియల ప్రాంతాల్లో పురుగులు ఎక్కువగా ఉండటం, శీతాకాలంలో పురుగుల కార్యకలాపాలు పెరగటం, ఈ పురుగు కుట్టిన ప్రతిసారి వెంటనే గుర్తించలేకపోవటం కూడా ఈ వ్యాధి బారిన పడటానికి సమస్య అని అంటున్నారు. ఇక ఈ వ్యాధి నియంత్రణ పూర్తిగా శుభ్రతపై ఆధారపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, ఇంటి పరిసర ప్రాంతాలు చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. తేమ, మురుగు లేకుండా పొడి వాతావరణం ఉంచుకోవాలి. చేతులు, కాళ్లు పూర్తిగా కప్పే దుస్తులను ధరించాలని అంటున్నారు నిపుణులు. పొలాల్లో పని తర్వాత స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. ఎక్కడైనా పురుగు కుట్టిన గుర్తులు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. జ్వరం 3 రోజులకు పైగా కొనసాగితే నిర్లక్ష్యం చేయకుండా రక్త పరీక్షలు చేసుకోవాలని చెబుతున్నారు వైద్యులు. ప్రస్తుత ప్రపంచంలో ఏదో ఒక కొత్త వ్యాధి లేదా కొత్త వైరస్లు రావటం మనం వింటూనే ఉన్నాం. అయితే ముందు జాగ్రత్త చర్యలు, హెచ్చరికలు లాంటి సూచనలు నిపుణులు చెప్పడంతో ప్రాణాంతక వ్యాధుల నుండి తప్పించుకోగలుగుతున్నాం. అయినా కూడా కొన్ని ప్రదేశాలలో జరిగే మరణాలను మాత్రం ఆపలేకపోతున్నారు నిపుణులు. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ స్క్రైబ్ టైఫస్ అనే వ్యాధి హడలెత్తేస్తోంది. అయితే ముఖ్యంగా ఏ రాష్ట్రంలో వస్తుంది, అసలు ఏంటి స్క్రైబ్ టైఫస్, ఎలా వ్యాపిస్తుంది అనే వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్క్రైబ్ టైఫస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ స్క్రైబ్ టైఫస్ వ్యాధి సంబంధిత పాజిటివ్ కేసులు నమోదు కావటం ఆందోళనకరంగా మారింది. అయితే కాస్త నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వ్యాధి ఒక కీటకం వల్ల వస్తుందని అంటున్నారు. నల్లిని పోలినట్టు ఉండే ఓ చిన్న కీటకమే స్క్రైబ్ టైఫస్. అయితే శ్రీకాకుళం జిల్లాలో స్క్రైబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నప్పటికీ సమయానికి చికిత్స తీసుకుంటే ఇది పూర్తిగా నయమయ్యే వ్యాధి అని చెబుతున్నారు వైద్యులు. అయితే ప్రజలు
అప్రమత్తంగా ఉండి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం, ప్రారంభ లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి వ్యవసాయ పంట పొలాలలో పనిచేసిన రైతులకు ఎక్కువగా వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖలో 500కు పైగా కేసులున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక ఈ లక్షణాలతో విజయనగరంలో ఒక మహిళ మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జ్వరం, వాంతులు, అలసట, దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయని, ఫీవర్ తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది అంటువ్యాధి కాదని చెబుతున్నారు వారు. పలు మండలాల్లో చిన్నపిల్లలు, మహిళలు, విద్యార్థులు వరుసగా ఈ వ్యాధి బారిన పడటం పరిస్థితిని మరింత తీవ్రతరం సూచిస్తోంది. అపరిశుభ్రత, తేమ, చెత్త పేరుకుపోవటం, పురుగుల పెరుగుదల వంటి కారణాల వల్ల ప్రబలే ఈ వ్యాధి శీతాకాలంలో మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ఇక సమయానికి వైద్య సహాయం తీసుకుంటే పూర్తిగా నయమయ్యే ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, ముందస్తు జాగ్రత్తలు పాటించడం అత్యంత అవసరమని అంటున్నారు. ఇక స్క్రబ్ టైఫస్ అనే కీటకం పరిణామం, తీవ్రత యొక్క వివరాల్లోకి వెళితే, స్క్రబ్ టైఫస్ అనేది చిన్నపాటి పురుగు. ఈ పురుగు కుడితే వచ్చే ఒక ఇన్ఫెక్షన్ వ్యాధి అని అంటున్నారు వైద్యులు. పురుగు కుట్టిన ప్రదేశంలో నల్లటి మచ్చ ఏర్పడుతుందట, దద్దర్లు కూడా వస్తాయట. తర్వాత జ్వరం, దగ్గు, తలనొప్పి, కీళ్ల నొప్పి లక్షణాలు కనిపిస్తాయి. ప్లేట్లెట్లు ఉన్నట్టుండి పడిపోవటం కూడా సాధారణమంట ఈ వ్యాధి యొక్క లక్షణం. అయితే చికిత్స తీసుకోకపోతే ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడు వంటి అవయవాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా శీతాకాలం ప్రారంభమయ్యే అక్టోబర్ నుండి జనవరి వరకు ఈ వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువని అంటున్నారు నిపుణులు. ఇది తేమ ఉన్న పరిసరాల్లో వేగంగా వ్యాప్తి చెందుతుందట. స్క్రబ్ టైఫస్ కేసులు ఏపీలో ప్రధానంగా వ్యాప్తి చెందుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక పాఠశాలలో ఒక విద్యార్థిని కూడా ఈ వ్యాధి బారిన పడింది. ముఖ్యంగా అక్కారపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ కూడా ఈ వ్యాధి బారిన పడింది. అంతేకాక కొంతమంది విద్యార్థులు, శిశువులు కూడా ఈ వ్యాధి బారిన పడటం గమనార్హం. ముఖ్యంగా 9 నెలల శిశువు. ముఖ్యంగా ఈ వ్యాధి వ్యవసాయ భూములు, తేమ ఉన్న పొలాలు, చెత్త పేరుకుపోయిన ప్రదేశాల్లో ఉన్నందున పురుగులు పెరగడానికి అనుకూలంగా ఉంటుందని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇక వ్యాధి ఎక్కువగా పొలాల్లో పనిచేసే రైతులకు, తడి నేలల్లో తిరిగే వారికి, చిన్నారులకు, పాఠశాలల్లో హాస్టల్ విద్యార్థులకు సోకే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తాజాగా కేసులు బయటపడ్డ వారిలో మహిళలు, విద్యార్థులు, శిశువులు, రైతు కుటుంబాలకు చెందిన వ్యక్తులు, అంటే వయసుతో సంబంధం లేకుండా యావత్తు ప్రజలకు ఈ ప్రమాదం ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇక స్క్రబ్ టైఫస్ వ్యాపించడానికి ప్రధాన కారణాలు పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, చెత్త, మురుగు పేరుకుపోవటం, పనికిరాని మొక్కలు, పొదలు ఉండటం, వ్యవసాయ భూములు, కొండచెరియల ప్రాంతాల్లో పురుగులు ఎక్కువగా ఉండటం, శీతాకాలంలో పురుగుల కార్యకలాపాలు పెరగటం, ఈ పురుగు కుట్టిన ప్రతిసారి వెంటనే గుర్తించలేకపోవటం కూడా ఈ వ్యాధి బారిన పడటానికి సమస్య అని అంటున్నారు. ఇక ఈ వ్యాధి నియంత్రణ పూర్తిగా శుభ్రతపై ఆధారపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, ఇంటి పరిసర ప్రాంతాలు చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. తేమ, మురుగు లేకుండా పొడి వాతావరణం ఉంచుకోవాలి. చేతులు, కాళ్లు పూర్తిగా కప్పే దుస్తులను ధరించాలని అంటున్నారు నిపుణులు. పొలాల్లో పని తర్వాత స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. ఎక్కడైనా పురుగు కుట్టిన గుర్తులు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. జ్వరం 3 రోజులకు పైగా కొనసాగితే నిర్లక్ష్యం చేయకుండా రక్త పరీక్షలు చేసుకోవాలని చెబుతున్నారు వైద్యులు.